మీరు సత్యమే మాట్లాడలేదు. మనము ఒకరికి ఒకరు ఈ చెయ్యి అనొద్దు, నా కాలు పనిచేస్తలేదు అనొద్దు, ఈ కాలు అనొద్దు, నాకు ఈ ముక్క అవసరం లేదు అనొద్దు. ఒకరు సహాయం చేసుకోవాలన్న, ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకొని మనకి ఇదే సహవాసం అంటే క్రైస్తవ సహవాసం, క్రైస్తవులతో సహవాసం అవసరం. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరితో కలవకుండా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం అనేదాన్ని సహవాసం అన్నారు. బాగా అయిపోయింది రా, ఇప్పటివరకు నేను కూర్చోవడమే మస్తు అయిపోయింది, ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ చేసుకోవడం, ఎట్లుండడం, ఎట్లా బాగా అరుచుకోవడం నా వల్ల కాదు అనేవాళ్ళు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్న వాళ్ళు కాదు. ఏముంటుంది, ఒకరినొకరు సహాయం చేసుకోండి. సిస్టర్ ఎట్లా ఉన్నావు, బ్రదర్ ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే బాగాలేను అన్నారనుకో, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, అదే వాక్యం చెప్తుంది. అవునా? దీనిలో నవ్వాల్సిన విషయం ఏంటి? దురద చెవులు, పడమారిన హృదయాలు, అర్థం కాకపోతే గంతులేస్తారు, నవ్వుతారు. కాబట్టి ప్రేమిన మారలారు. అక్కడ ఏమైనా ఉన్నది, ఒకరినొక్కడు, యూ ఇంపార్టెంట్ టు దట్, యూ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టు దట్ సిస్టర్. సహవాసం ఏంటది? క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన సహవాసం. ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలా? సిస్టర్ బాగున్నావని అడగాలి. నువ్వు కనుక్కోవాలా. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో మాట్లాడుకోవాలి. చేతులు ఎట్లా ఉన్నావు బ్రదర్, నీ బిజినెస్ ఏమైంది, నీ వ్యాపారం ఏమైంది, నీ ఆత్మీయ ఎదుగుదల ఎట్లుంది, నీ ప్రార్థన జీవితం ఎట్లుంది, ఇవి చేయాలని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఈ నోటి ద్వారా చేయాలి ఈ పనులు, అదే వాక్యం చెప్తున్నారు. మరియు చివరిగా ఈ నోరుతో మనం ఏమేం చేయాలని చూడండి, ఇలాగ ఎట్లా ఉండాలి చూడండి. 30వ వచనం కూడా చదవండి. దాంట్లోనే అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును ఇక్కడ కూర్చున్న ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. వేస్ట్ మాటలు మాట్లాడద్దు, టైం పాస్ మాటలు మాట్లాడద్దు. ఏదైనా సమస్యలతో నువ్వు బాధపడుతున్నట్టయితే సత్యమే మాట్లాడవాలి, సత్యమే అతనికి తెలియజేయవాలి. నీకు తెలిసి ఉంటే, లేకపోతే అతని ద్వారా సత్యమే తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరియు కోపపడకుడి కానీ ఏమంటుండే, కోపడకండి, కోప్పడండి అనుకున్నదా? కోపం చేయండి, ఎవడైనా చక్కగా లేకపోతే చక్కగా చేయండి, కోప్పడండి కానీ పాపం, కోపంలో పాపం చేశారు తెలుసా? వాక్యం ఏం చెప్తుంది? కోప్పడండి కానీ పాపం చేయకండి. అదేనా? కోపంలో పాపం చేస్తావా? నా దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసింది నా భార్య, చలో బాగా చేయండి, ఉసుకు బులాయింగ్ చేసు, నా దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసాడు నా భర్త, నా కొడుకు, నా తండ్రి, నా మైండ్ అంతా డిస్టర్బ్ చేసి పడేసాడు, చలో జాయిన్ అని పాపం చేస్తే ఆస్కారం ఉన్నది. కోపడు కానీ కోపంలో పాపం చేయకు, వాక్యం చెప్పు. హల్లెలూయా. సరిచేయమని బతుకు, సరిచేయాలి బతుకు కోపంతో, కానీ ఆ కోపములో పాపం చేయకు. చేసే ఆస్కారం ఉంది కాబట్టి చేయకు అని వాక్యం చెప్తుంది. ఇవి వినావా? ఈ చెవులు వినాయా? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం వినాలి. కోపడుడి కానీ పాపం చేయకుడి. మరియు ఎఫిషియన్స్ 4:29-30 చదువుతున్నావా? 29-30 చదువు మా కమలా సిస్టర్, త్వరగా చదువు. పోనీ ఆ వాక్యం కూడా చూసుకుందాం. ఏం చెప్తుంది? కోపడండి కానీ నీ కోపము, కొంతమంది కరెక్టే వాక్యం తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కోపడండి కానీ కోపంలో పాపం చేయకండి. కొంతమంది ఏమంటుండు వాక్యం? సూర్యుడు అస్తమించేంత వరకు ఉండదు. కోప్పడ్డావు, తిట్టినావు, కొట్టినావు వాడు సరిగా అవడానికి, కానీ ఆ కోపం అనేది అక్కడితో ఆపేసేయాలి, తీసేసుకోవాలి.
సూర్యుడు అస్తమించేటంటే సన్సెట్ వరకు, సూర్యుడు మునిగిపోయేంత సాయంత్రం వరకు. సూర్యుడు మునిగిపోయేటం అనగా నీ కోపం కూడా నీలో పడి వెళ్ళిపోవాలి, ఉండొద్దు. అది సందర్భం కాదు, కానీ వాక్యం చదివినారు కాబట్టి చెప్తున్నా. దేవుని బిడ్డలకు కోపం ఉండాలి, కానీ నువ్వు మళ్ళా తిరిగి పడుకోవడానికి నీ బెడ్ మీద వెళ్ళేంత లోపల నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి. నీ మనసులో నీ హృదయంలో కోపం ఉన్నదా లేదా చెక్ చేసుకొని పడుకోవాలి. ఎవరి మీదనైనా దేవుని బిడ్డల హృదయము, మనస్సు, ఆలోచనలు నిర్మలముగా ఉండాలి. ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. కోప్పడు అంటున్నాడు, సరి చేయమంటున్నాడు, కానీ అది నీ మనసులో హృదయంలో పెట్టుకొని నువ్వు నిద్రపోవద్దు. ఏమవుతుందమ్మా అట్లా పెట్టుకొని పండుకుంటే? నీ హృదయాన్ని భారం చేసుకొని పండుకుంటే నీకు ఏమవుతుంది? పొద్దుగా లేస్తావా? లేస్తావా అమ్మా? ఇవాళ రేపు పాపం నాకు పొద్దుగా ఏడుపు వచ్చింది, ఏడ్చిన. చానీ బ్రదర్ చచ్చిపోయిందంట కదా, చెప్పవా? నాకు పొద్దుగా సారమ్మ చెప్తున్నది, చానీ బ్రదర్ చనిపోయిందంట. నల్ల చేసిన వ్యక్తి, నల్లలో చేసాడు చూడు, చచ్చిపోయిందంట. నల్లలో చేసిన వ్యక్తి మొన్న చచ్చిపోయిందంట. నాకు ఇది చెప్పలేదమ్మా అని అంటే, నీకు తెలుసు అనుకుంటున్నా సార్ అన్నారు. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. నేను అక్కడ కూర్చున్నా, కూర్చొని 9 గంటలు ఏడ్చుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైము ఏం చేసాడు ఆయన పని మన దగ్గర? లాస్ట్ పని చేశాడు. నాకు ఎందుకు అమ్మా దేవుడు చచ్చిపోయింది అంటే నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. నా అనుభవంతో చెప్తున్నా, ఇప్పుడు కాదు. లాస్ట్ టైం ఆయన నాకు కలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి బండి మీద వస్తుంది, ఆడ ఫుడ్ అమ్ముతారు రొట్టె, ఆ రోడ్డు మీద. ఆడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే, బండి మీద వస్తుంటే ఆయన పోతున్నాడు, ఇట్లా లోపలికి నడుచుకుంటూ. అన్న కూర్చో, ఇంటికేనా అంటే, లేదు లేదు అక్కడికి పోతున్నా, అటు పోతున్నా. సరే నీకు అక్కడికే డ్రాప్ చేస్తాను, కూర్చో అన్నా. ఏముంది లెఫ్ట్ సైడ్లో అక్కడ? ఏమో ఉంది. సరే ఆడికే వదిలేస్తా, కూర్చో అని కూర్చోబెట్టి. అప్పుడు అంతకంటే ముందు మనతో కలిసి మాట్లాడిపోయినాయి, ఎక్కడంటే పని మీదకి వస్తాను. అన్న నువ్వు ఎంత మంచి పని వ్యక్తివి, నిజంగా పనివాడు, మంచి పనివాడు. నాకు ఆయన చూస్తుంటే ఎందుకో దేవుని ఆత్మ నశించిపో, ఇప్పుడు పోతాడు ఈ మనిషి అనేటువంటి చాలా నచ్చింది కదా, అర్థమవుతుంది అది. నేను ఉస్మానియా హాస్పిటల్లో గతంలో 10 సంవత్సరాల విషయం చెప్తున్నాను. బర్న్ స్పాట్కి వెళ్ళేటోని కాలిపోతారు స్టైల్గా, గ్యాస్ నూనెలు ఇప్పుడు దొరుకుతున్నాయి అవి. మా పురాణపురం దొరికిపెట్టే ఏరియాలో గ్యాస్ నూనెలు అంటే చాలా ఫేమస్. అప్పుడు గ్యాస్ నూనెలు ఉండేది. గ్యాస్ నూనె తెలుసు కదా. మా తుల్పేటలో, మా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పురాణపురం దుల్పేట ఏరియా అంటే ఫేమస్. దేనికి ఫేమస్ అంటే, అలా కోపం వచ్చిందంటే 5 లీటర్ల గ్యాస్ నూనె పోసుకుంటారు, పక్కకి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది, తగలబడతారు, వెళ్ళి జాయిన్ అవుతారు. ఈ కేసు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే పురాణపురం నుండి దుల్పేట రోడ్ వచ్చిందంటారు. ఫ్యాషన్. పర్స్ వార్డులో కాలిపోతారు. 90% కాలిపోయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ బాడీ మీద బట్టలు కూడా ఉంటాయి, వాళ్ళని అక్కడ పెట్టేస్తారు, స్ట్రక్చర్ మీద పండబెట్టేస్తారు. స్త్రీలు పురుషులు కూడా అర్థం కాదు. అక్కడికి ఆ వాటిలోకి పోవాలంటేనే అంత దూరం వరకు కాలిపోయిన వాసన. స్టార్టింగ్లో ఇది అంత చెప్పు, వాసనకు మౌంటింగ్స్ అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ మీద చేయబెట్టి ఏం ప్రార్థన చేస్తావా? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నశించి ఇప్పుడు చచ్చిపోయిన నరకానికి వెళ్తా అన్నట్టు వాళ్ళ దగ్గరికి దేవుడు నన్ను పంపిస్తాను. 1 రోజులో 2 రోజులలో చచ్చిపోతాడు, వీడు నరకానికి దగ్గరగా ఉన్నాడు, అలాగే సువార్త పంపిస్తాడు. ఒక విషయం చెప్పాలి, నేను చచ్చిపోయిన కాలిపోయిన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి నాకు చేయబెట్టి, అమ్మా వినబడుతుందా అంటే వాళ్ళకి స్లో ఉంటుంది, కన్ను తెరుకోరు, కన్ను కూడా కాలిపోయి ఉంటుంది. 90% కాలిపోవడం అంటే ఏంది? తల నుంచి పాదం వరకు 90% కాలిపోవడం అంటే ఏంది? వాళ్ళకి స్పృహ ఉంటుంది, ఊపిరి ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది.
వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ నొప్పిలో ఆ ఇంజెక్షన్ మత్తులో ఉంటారు వాళ్ళు. కానీ అమ్మ వినబడుతుంది, వినబడుతుంది, నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని గుర్తించి అవునా ఆహా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్పిరిట్ లీడింగ్ మనకు ఉంటుంది. ఈయన యేసు ప్రభుని అంగీకరిస్తున్నాడు, ఈయనే యేసు ప్రభుని అంగీకరిస్తుంది. బట్టలు ఉంటాయి వాళ్ళ దేహం మీద, ఒక్క బట్ట ఉండదు, చూస్తే భయం అవుతుంది. కానీ దేవుడు అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి పరిచర్య చేయాలని బలమును, శక్తిని, ఓపికను ఇచ్చిన వాళ్ళే అక్కడికి వెళ్ళి చేయగలుగుతారు. ఏం చెప్తుందంటే వాళ్ళు అవును నేను యేసు ప్రభుని సొంత రక్షకులను అంగీకరిస్తున్నాను అన్న నెక్స్ట్ సెకండే చచ్చిపోయాడు. చాలా 2-3 కేసులు ఎట్లున్నాయి అంటే నేను చేతులు పెట్టి ప్రార్థన చేసిన వెంటనే చచ్చిపోతాను. ఇప్పుడు నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోతావు. లేవు వీడేమో చేసిండు రండి అమ్మా వీడేమో చేసిండు, చచ్చిపోయింది. దెబ్బలు కూడా తిన్నా. కానీ నాకు తెలుసు అది వీడు ప్రార్థన చేస్తే మనుషులు చచ్చిపోతున్నారు. ఆడ కొమ్మ ఊపిరిలో ఉన్నవాడు చచ్చిపోతున్నాడు. కానీ నాకు తెలుసు తన్నులు తిన్నా, దెబ్బలు తిన్నా. ఉస్మానియా హాస్పిటల్లో వీడు ప్రేయర్ చేయగిన దెబ్బలు తిని చచ్చిపోయినాడు. కానీ నాకు తెలుసు ఆత్మ ఏడికి వెళ్ళింది నెక్స్ట్ సెకండ్ అంగీకరించడు కాబట్టి. హల్లెలూయా అర్థమవుతుందా? ఆత్మ రక్షించబడుతుంది. అట్లనే చావి అన్న కూడా వెళ్ళేటప్పుడు సరే వెళ్ళి రా అన్న. ఆ విషయం గుర్తుకొచ్చింది నాకు. ఈ విషయంలో ఏం చెప్తున్నానంటే అన్న నువ్వు మంచి పనివానివి, నీ చేతిలో మంచి నువ్వు ఎంత దీంట్లో ఉన్నా పర్ఫెక్ట్గా పనిచేసే వ్యక్తి నేను గ్రహించిన. తప్పు చేయడు, లేటుగా చేస్తాడు కానీ పక్కా ఫిట్ చేస్తాడు, పక్కా పని చేస్తాడు. అది నేను గ్రహించిన. ఇంత మంచి పనులు అన్న నాకు నీ మీద ఏదో డౌట్ వస్తుంది, నీ బాడీలో ఏదో పార్ట్స్ ఖరాబ్ అయిపోతున్నాయి, అయినా నువ్వు దీంట్లో ప్లీజ్ అన్న నీకోసం ప్రార్థన చేసుకున్నాము. మెల్లమెల్లగా ఇది మానుకోవడం పని చేసుకో అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అన్న నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయాలన్నాడు. నిజంగా అక్కడ నిలబడి చేతిలో చేయి తీసుకొని వాళ్ళందరూ చూస్తుండగా యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకుని ఇలాగా అంగీకరించి కూడా ఈ బలహీనతల నుండి నువ్వే విడిపిస్తావు ప్రభా, నన్ను విడిపించు ప్రభు అని చెప్పి ఈ అంటే యేసు ప్రభువుని అంగీకరించే ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఈ రెండు చేపిస్తాను నేను. నాకు తెలుస్తుండేది, నాకు అర్థమవుతుంటే దేవుని ఆత్మ నడిపింపులో నేను ఉన్నాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎన్నో కేసులు ఉన్నాయి అంటే 2-3 రోజులలో వాళ్ళు ऊपर चले जाते बोले तो गॉड मेरे को वो लोगों के पास भेजा కాబట్టి నేను వచ్చి మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోవాలని కోరుకోకండి. అల్లిగా నేను ప్యారో చదువుకుంటున్నా. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు నేను చేతులు పెట్టి ప్రార్థన చేయాలి? ఎందుకు చెప్తున్నా అంటే నశించిపోతున్న ఆ వ్యక్తిని ఆడ కూర్చొని నేను ఆలోచిస్తే లార్డ్ ఐ ప్రేజ్ యు, ఐ వర్షిప్ యు, ఆత్మను రక్షించు. వదిలేడైనే నువ్వు ఎంత దూరం అన్నా పరిగెత్తు. ఒక్కసారి యేసు ప్రభువుని సొంత రక్షకులుగా నువ్వు అంగీకరించినావంటే హి వోంట్ లీవ్ యు, నేను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా అన్నడా లేదా? యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉంటానంటే అర్థమైంది. నీ సావు వరకు, నువ్వు సచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటా, కానీ నేను వదిలిపెట్టాను. అది చారీ బ్రదర్ పట్ల నెరవేర్చబడ్డది. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్న ప్రియమైన వారులారా, ఎందుకు ఈ సందర్భం తీసుకొని వస్తూ ఉందంటే ప్రియమైన వారులారా చూడండి, ఆ వచనంలో రాయబడినట్టుగా చూస్తూ ఉన్నట్టయితే ఈ సందర్భం ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే మనం ఏం మాట్లాడుతున్నాము అది చదవండి. 29వ వచనం 30వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం, లెంత్ ఎక్కువైపోయింది. 4వది హార్ట్ గురించి, హృదయము గురించి, మరియు 5వది చేతుల గురించి, 6వది కాళ్ళ గురించి. ఇక్కడ నుండి కాళ్ళ వరకు వచ్చేవారం దేవుని చిత్తం అయితే బతికి ఉంటే చూసుకుందాం. హల్లెలూయా. చూద్దాం, చదవండి. అది ఎఫిషియన్స్ 4వ అధ్యాయం 29-30వ వచనం చదవండి. వినువారికి నీ నోరు ఏం చేయాలనేది చెప్తుంది. ఇప్పటి వరకు కళ్ళు ఏం చేయాలని విన్నాం, చెవులు ఏం విన్నాం, నోరు ఏం చేయాలనేది వాక్యం చెప్తుంది. నీ నోరు ఏం చేయాలి? హల్లెలూయా. వినువారికి
నీ నోట్ల నుండి వచ్చే మాట వలన ఇతరులకు ఏం కలగాల? బాధ, మేలు కలగాల. హల్లెలూయా. ఏం కలగాలమ్మా? నువ్వు మాట మలుకుతే నెమ్మది రావాలి. మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి. కొంచెం తెలుగులో చదువమ్మా, ఇంగ్లీష్ మీడియం అని తెలుసు నాకు. క్షేమాభివృద్ధికరమైన అనుమాటలను చదువు తొందరగా ముగించుకోవాలి మనం. అవసరమును బట్టి, ఆ వ్యక్తి అవసరమును బట్టి క్షేమం కలగాలి నువ్వు మాట్లాడితే. హల్లెలూయా. నీ నోరు మాట్లాడితే అతనికి ఏం కావాలమ్మా? నెమ్మది రావాలి. సుకున్ మిలాబాయి మేరే దిల్ కో ఓ బాత్ సున్నే సే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట ఆయన నోట్ల నుండి వచ్చింది చూడు, ఎక్కడ నేను సుకున్ నాకు దొరికింది. హల్లెలూయా. అదే చెప్తున్నారు. అనుకూల వచనమే పలకాలి. మరియు కానీ అనుకూలమైన అవసరాన్ని బట్టి, ఆ వ్యక్తి అవసరాన్ని బట్టే నువ్వు మాట్లాడాలి. అనుకూలమైన మాటలే నువ్వు మాట్లాడాలి. మరియు దుర్భాషలు మాట్లాడకూడదు, మజాక్ చేయకూడదు. ఆ పరిస్థితిని బట్టి ఆయన జీవితమే మజాక్ అయిపోయింది. ఆయనను పట్టుకొని, ఆ వ్యక్తిని, ఆ స్త్రీని, ఆ పురుషుని, ఆ వ్యక్తిని పట్టుకొని ఇంకా మజాక్ అయ్యే మాటలు మాట్లాడాలి. అనుకూల దుర్భాషలు మాట్లాడొద్దండి. ఎవరు అనకుండే. మరియు నీ నోట్ల నుండి రానియకు. వాని పరిస్థితే బాగలేదంటే నువ్వు ఇంకా వాడిని మజాక్ చేసుకుంటున్నట్టయితే వాడు ఎక్కడ పోవాలి? అవునా? దేవుని బిడ్డలు, ఈ సంఘ సభ్యులు ఎవరైనా వీక్నెస్లో ఉన్నారు, ఎవరైనా సిక్నెస్లో ఉన్నారు, ఎవరైనా బెడ్ రీడ్ అయి ఉన్నారు, బలహీనతలలో బెడ్ మీద పడిపోయి ఉన్నారంటే ఈ సంఘ సభ్యులు ఏం చేయమని వాక్యం చెప్తుంది? సంఘంగా కలిసి వెళ్ళాలి. వాళ్ళ కోసం మేము ఇద్దరమే కాదు, ఆటో కట్టుకొని ఇటువంటి పనులు కూడా చేయాలి. హల్లెలూయా. వెళ్ళి ఏం చెప్పాలా? ఆ వ్యక్తిని మంచంలో పడిపోయి ఉన్నటువంటి బలహీనమైన వీక్నెస్లో పడిపోయినటువంటి ఆ వ్యక్తితో నువ్వేమన్నారు? నీ ముఖం చూస్తే, మన ముఖాలు చూస్తే ఆయనకి ఏం కలగాలి? ధైర్యం రావాలి. హల్లెలూయా. నేను కూడా ఇటువంటి బతకాలి అనేటువంటి కోరిక కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నదనుకో, వాళ్ళని చూసి ఏడ్చినావు అనుకో, ఎట్లయిపోయినావు నువ్వు, ఎట్లుండేటోళ్ళు, ఎట్లయిపోయినావు అని వాళ్ళని చూసి ఏడ్చినావు అనుకో, ఏమవుతారు వాళ్ళు? హల్లెలూయా. ఏం కోల్పోతారు? నీ అమ్మ వీళ్ళు నాకు ప్రార్థన చేయడానికి వచ్చిండ్రా, ధైర్యం ఏం చేస్తారు? కోల్పోతారు. హల్లెలూయా. అవునా? దేవుని బిడ్డలంటే చేయవద్దు. వాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా, మంచంలో కనిపించకున్నా, రెండు మంచంలో కనిపిస్తుంది, అయిపోయింది నీ పని అంటావా? అంటావా? మంచానికి అతుక్కపోయినా కానీ కూడా ఏమన్నా జీవం కలిగిన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. నీ మాట వలన వాళ్ళు చచ్చి లేచి కూర్చుంటాడు, బతకాలని ఆశ కలుగుతారు. అంతేగాని వాడిని చూసి ఏడవద్దు, ఆ వ్యక్తిని చూసి బాధపడవద్దు. నీ ముఖంలో ఆ చిరునవ్వుని చూసి, ఆ కాన్ఫిడెన్స్ను చూసి, నేను ఇప్పుడు లేచి వీళ్ళలాగా వెళ్ళి ప్రార్థనలకు వెళ్తే బాగుండదు కదా అనే కోరిక బలంగా కలగాలి. నిన్ను బట్టి, నీ మాటను బట్టి. హల్లెలూయా. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. దేవుడు ఆ విధంగా చెయ్యమని వాక్యంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కింది వచనం చదువుకొని ముగించుకుందాం. చదవండి. దాని తర్వాత చదవమా. మీ నోట పరిస్థితి ఎంత అనుకూలంగా ఉండని, ఎంత చెడ్డగా ఉండని అర్థం కానీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను మంచి చేస్తాడు. నువ్వు మంచే పలకాల, జీవమే పలకాల. దేవుడు చూసుకుంటాడు అది. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ పాజిటివ్ మాటలు మాట్లాడు. దేవుడు ఇంకోటి ముఖ్యమైన, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు హల్లెలూయా మీరు ముద్రించబడి ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని ఆత్మను ఆర్పకూడదు.
బైబిల్ మొత్తంలో 2 పాపాలు క్షమించబడాయి. తెలుసా? 2 పాపాలను దేవుడు క్షమించాడు, ఎన్నటికీ ఎప్పటికీ. తర్వాత చూసాను దేవుని చిత్తం అయితే. అందులో ముఖ్యమైనది ఆత్మను ఆర్పుతున్నారు చూడు. నీలో ఉన్న ఆత్మ ఇది చేయొద్దు అని అంటే నువ్వు చేస్తున్నావు చూడు. దాని ఆత్మను, నీలో ఉన్న ఆత్మను నీలో నుండి పోదు. ఇక్కడ తెలిసిన వాక్యం అదే చెప్తుంది, విమోచన దినము వరకు నువ్వు ముద్ర వేయబడ్డావు. నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిలాగా అంగీకరించినావు స్టార్టింగ్లో. అప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మతో ఉంటాడు. దాన్ని పరిశుద్ధాత్మ అంటాడు. నీలో ఉంటాడు, కానీ ఆయన చెప్తా ఉంటాడు, నీకు తెలియజేస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆ స్వరమును విని నువ్వు నడుచుకోకుండా దాన్ని గొంతు నొక్కేస్తున్నావు చూడు. ఆత్మను ఆర్పిన వ్యక్తులు కానీ నీలో నుండి వెళ్ళిపోయాయి. విమోచన దినము వరకు నీతోనే ఉంటాడు. వాక్యం అదే ఉంటా. చదువు త్వరగా చదవండి. విమోచన దిన ఆత్మను ఆర్పకండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నా. ఇప్పటికీ దుఃఖపరుస్తున్నాం కొన్ని విషయాలలో. అవునా కదా? సమయానికి రాలేకపోతున్నాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని మందిరంలో వాడలేకపోతున్నాం. దేవుడు ఏ విధంగా నిన్ను ఉంచాలో ఈ మందిరంలో ఆ విధంగా ఉండకుండా దేవుని ఆత్మను ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నామా? దుఃఖపరుస్తున్నాడు కాబట్టి, దుఃఖపరుస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతాడా? విమోచన దినం వరకు అట్ ద డే ఆఫ్ రిడెంప్షన్ ఆయన యందు ముద్రించేసాడు దేవుడిని. వదలడాయన. హల్లెలూయా. విమోచన దినము వరకు నువ్వు ముద్రించబడ్డావు. నువ్వు ఎంత ఆత్మను ఆర్పినా, నీలో ఉన్న ఆత్మను బాధ పెట్టి ఎంత చేసినా, విమోచన అంటే అట్ ద డే ఆఫ్ రిడెంప్షన్, జస్టిఫికేషన్ డే వరకు, కయామత్ के दिनों तक, इस सलाम आए तक, उन्हों जడ్జిమెంట్ में लेके जाए तक, అప్పుడు వరకు నేను వదిలిపెట్టాను. కాబట్టి ఏం చెప్తున్నా, ఇది సబ్జెక్ట్ కాదు, కానీ దేవుని ఆత్మని అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో నువ్వు ఆర్పొద్దు, దాన్ని గొంతు నొక్కొద్దు. ఊకో అన్నది. తీర్పు రోజున అందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడమ్మా? నీకు కనిపించిన దేవుడు నువ్వు చేస్తున్న పనులు చూస్తలేడు అనుకుంటున్నావు బిడ్డ. నీకు కనిపించిన దేవుడు నువ్వు చేస్తున్న పనులు చూస్తలేడు అనుకుంటున్నావా? ఆయన కళ్ళు ఎంత పెద్ద ఉండొచ్చు, నీ 2 కళ్ళకే నువ్వు ఇంత చెవులు ఇచ్చిన దేవుడు, నీకు చెవులు ఇచ్చిన దేవుడు నువ్వు మాట్లాడుతున్నాయి వింటలేడు అనుకుంటున్నావా బిడ్డ? వింటలేడు అనుకుంటున్నావా? ప్రతి మాట అక్కడ రికార్డ్ చేయబడుతుందని వాక్యం చెప్తుంది. తీర్పు రోజున, కాబట్టి తీర్పు రోజున దేవుడు నిన్ను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పట్టుకొని అడుగుతాడు. పాస్టర్ని పట్టుకొని అడుగుతాడు, రా అబ్బాయి అవుతుందిరా, నువ్వు నా భర్తవు కదా, నా పక్కకు నిలబడి యేసుప్రభు అంటుండవు అంటే అనే సీన్ ఉండదు అక్కడ. డాడీ దా దేవుడు అడుగుతున్నాడు, నాకేం చెప్పాలో దా భయం, అంత సీన్ ఉండదు. ఎవరి ఆత్మకు వాళ్ళు బాధ్యులు. అందుకే వ్యక్తిగతంగా నువ్వు ఎదగాలి ఆత్మలో. ఆయన ఎదుట బలంగా నిలబడి, ధైర్యంగా నిలబడి, నీ ఎంత నువ్వే ఎదగాలి. ఎదగడం అంటే నడవాలి, అది చెప్తున్న ప్రకారంగా నడుచుకోవాలి. కాబట్టి తీర్పు రోజున ఏం చెప్పాలని ప్రయత్నం, తీర్పు రోజున నీ పక్షమున నీ ఉత్తరవాది ఎవరు తెలుసా? మనస్సాక్షి. నీ మనస్సాక్షి. నేను చెబుతున్నా ఇది చెయ్యొద్దని, నేను చెప్తున్నా, నీ లోపల ఉండి మనస్సాక్షి చెప్తున్నా, అయినా నువ్వు చేసినావు అని నీ కోసము నీ మనస్సాక్షి దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తాడు. ఎవడో రాదు, నీ మనస్సాక్షి నీకు
దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తాడు. ఆర్బిరేటర్ అంటారు, అంటే ఉత్తరవాది. నీ మనసు సాక్షి దేవునికి చెప్తారు నీ పట్ల. నేను వద్దన్నా చేసినావు, నేను చేయమన్నా చేసినావు, ఆనందిస్తాను. కానీ నేను వద్దన్నా చేస్తున్నావు చూడాలి, నీ మనస్సాక్షే నీకు అని నిలబడుతుంది. అక్కడ ఈ పక్కకు ఈ భూమి మీద ఉండి చేసిన మనస్సాక్షి చెప్పిన మాట ప్రకారంగా వినకుండా దాని గొంతు నొక్కేసి దాన్ని ఏడిపించి దాన్ని బాధ పెట్టినావు చూడు, దేని నీ మనస్సాక్షిని. అక్కడ బయటపడుతుంది, అక్కడ బట్ట బయలవుతుంది, అక్కడ గ్రంథాలు తెరవబడతాయి. అక్కడ చెవులు ఇచ్చిన దేవుడు నువ్వేమేమి విన్నావు, ఏమేమి మాట్లాడినావు, కళ్ళు ఇచ్చిన దేవుడు ఏమేం చేసినావు, ఏమేం చూసినావు, దేహం ఇచ్చిన దేవుడు ఏ దేహము ద్వారా ఈ చేతుల ద్వారా ఏమేం చేసినావు అని అన్నీ బయటపడతాయి. వాక్యం చెప్తుంది, నేను కాదు. భయపడాలా దేవుడు అంటే అందుకే వినయంగా ఆయన చేతి కింద ఉండాలి మనం. అందుకే మన బలహీనతలను దేవుని మందిరంలోకి వచ్చి ఒప్పుకోవాలా, ప్రభువా నన్ను సరిచేయమని చెప్తూ ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ చూడండి ఏమని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రియమైన వారులారా, ఈ పరిస్థితి ఏదైనా ఎలా ఉన్నా మన అవయవాలతో మొదటి వచనం చదువుకొని మనము ముగించుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం చదువుకొని దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తంలో మనం కలవాలని దేవుని చిత్తంలో నెక్స్ట్ వారం ఉంటే మిగతా విషయాలు చూసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఇంకో సమర్పించుకోండి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళని? నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ దేహము ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే నీ దేహము సజీవ యాగముగా మనం దేవునికి అర్పించిన వాళ్ళం అవుతాం. ఇది కనీసమైన బాధ్యత పని. హల్లెలూయా. మొదటి నుంచి వాక్యం కనీసమైన పనిని నీ సజీవ యాగముగా నువ్వు దేవునికి అర్పించడము అనేది కనీసమైన పని. దిస్ ఈస్ ద రీజనబుల్ సర్వీస్ టు గాడ్ అని ఉంది. దీన్ని నువ్వు అర్పించుకో. ఇప్పటి వరకు ఇక్కడ వరకు చూస్తావు. తర్వాత ఈ నోరు కింద ఏమున్నది? గుండెకాయ. గుండెలో ఏమేమి ఉంటాయి? హల్లెలూయా. తర్వాత చేతులు ఏమేమి పనులు చేయమని వాక్యం చెప్తుంది. గుండెలో ఏమేమి నింపుకోవాలని వాక్యం చెప్తుంది. గుండెలో ఏమేమి ఉంటాయో అనేది వాక్యం చెప్తుంది అనేది ఒక్కసారి చూస్తాం. ఒక్కసారి అది హైలైట్ అంటే ఆ లైన్ చదువుకొని ముగించుకుందాం. గుండెలో ఏమేమి ఉంటాయి? మీ గుండెలో నుండి, మీ హృదయం నుండి జీవధారాలు బయలుదేరి వెళ్ళను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ హృదయంలోనే ఇవన్నీ పుట్టుకొస్తాయి. సాతాను శోధించింది అని సాతాన్ని బదనాం చేస్తారు మీరు. సాతానికి అంత పవర్ లేదు, తెలుసా అమ్మా? సాతాను చచ్చిపోయిన పాము. అది ఆడొక భికారిగాడు, ఆడొక ఫకీరుడు, రోడ్ల మీద చౌరస్తాల మధ్యలో తిరిగేటోడు. వాడికి అంత శక్తి పవర్ లేదు. సాతాను శోధించిందంటే వాడు శోధిస్తాడు. కానీ దానికి ద్వారం తెరిచిన వాడుకో, తలుపు తెరిచి కిటికీ తెరిచిన వాడుకో, ఆ ఫకీరుడు, ఆ రోడ్ల మీద తిరిగేటోడు, ఆ సాతానుడు జుట్టు పట్టుకొని నిన్ను ఆడిస్తాడు. దానికి కిటికీ తెరిచిన వాడు, దానికి ద్వారం తెరిచిన వాడు. అవునా కదా? ఇవన్నీ ఎక్కడికి పుట్టుకొస్తాయి? హృదయం. ఒకసారి చదవండి వాక్యం, చదవండి. హృదయంలో నుండి ఏమేమి బయలుదేరుతాయి అంటుండే యేసు ప్రభు? మాథ్యూ 15, 18, 17 వర్సెస్ చదువుకుందాం. చదువుకొని ముగించుకుందాం. లేచి నిలబడి చదువుకుందాం. 15వ అధ్యాయము 18, 19 చదవండి సిస్టర్. మధ్య లేచి నిలబడండి దయచేసి. లేచి నిలబడి ముగించు. హృదయంలో నుండి ఏమేమి పుట్టుకొస్తాయి అనేది యేసుప్రభు చెప్తున్నాడు. చదువుమా. యేసుప్రభు చెప్తున్నాడు, నోట నుండి బయటికి వచ్చినవి. చూసినావా? నీ నోట్లకి ఏవైతే మాటలు వస్తున్నాయో నీ హృదయం నిండుకొని ఉన్నాయో. హృదయంలో నుండి ఏమేమి వచ్చును?
ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే ఏంటి? చదవండి. మీరు గ్రహింపరా? ఏముంటాయి నీ హృదయంలో? ఏమేమి ఉన్నాయి? మనిషి హృదయము ఘోరమైన వ్యాధి కలదు. ఆ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చేసేస్తే ఆయన క్లీన్ చేస్తాడు. ఆయన వచ్చి ఉంటాడు అట్లా. ఆయన నీ హార్ట్కి ట్రీట్మెంట్ చేస్తాడు. కాబట్టి హృదయంలో ఏమేమి ఉంటాయో చూడండి. ఏముంటాయి? ఏమేమి ఉంటాయమ్మా? హృదయంలో ఏమేమి ఉంటాయి? హార్ట్లో, దిల్కే అందర్, గుండెకాయలో ఏమేమి ఉంటాయి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు. దేవుణ్ణి కూడా దూషిస్తుందంట. నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు, దేవుడు నాకేం చేస్తలేడు, దేవుడు నాకు జవాబిస్తలేడు అని దూషిస్తున్నావు చూడు, అది కూడా హృదయంలోకి వస్తున్నాయి. దేవ దూషణములు నీ హృదయములో ఏది ఉంటే అవే వస్తాయంట. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఈ శరీరంలో నీ యొక్క హృదయము ఒక అవయవమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చే వారం చూసుకుందాం. ఇప్పుడు దేవుడు ఏం కోరుచున్నాడు చివరిగా అనగా, ప్రియమైన వాళ్ళారా, ఏమని రాయబడింది? యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. హల్లెలూయా. నీ దేహం అంతా దేవుని ఆత్మకు ఏమై ఉన్నది? ఆలయం. కాబట్టి ఇవన్నిటినీ దేవుని చిత్తమైతే వచ్చే మనం చూసుకుందాం. సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పిస్తున్నామని పాట పాడుకున్న రీతిగా, హల్లెలూయా, నువ్వు నీ కళ్ళను, నీ మనస్సును, నీ నోరుని, నీ ఆలోచనలను, నీ చేతులు పైకెత్తి దేవునికి అర్పించు. ఇది రీజనబుల్ సర్వీస్ టు గాడ్. ఎక్కడెక్కడ సరి చేసుకోవాలని అక్కడెక్కడ సరి చేసుకో. ఎక్కడెక్కడ మా మనసును మార్చుకోవాలో అక్కడెక్కడ మార్చుకొని చేతులు పైకెత్తు ఆకాశం వైపు. దిస్ ఈస్ ద టైం. కన్విక్షన్ ప్రేయర్, పశ్చాత్తాప ప్రార్థన సమయం. దేవుని వాక్యము విన్న వాళ్ళు పశ్చాత్తాపడతారు. దేవుని వాక్యమును విననోళ్ళు, అర్థం కానోళ్ళు. దేవుని వాక్యం విన్న వాళ్ళు పశ్చాత్తాపం. ప్రభు, ఇక్కడ నేను కరెక్ట్గా లేను, ఇక్కడ నేను తప్పిపోతున్నాను, ఇక్కడ నేను బలహీనపరచబడుతున్నాను. ఇక్కడ ప్రభు నా హృదయంలో నుండి, నా చూపులో నుండి, నా మాటలో నుండి, నా ఆలోచన విధానంలో నువ్వు ఈ దేహము నీకు ఆలయమై ఉంటూ ఉండగా, ప్రభువా, ఐ సరెండర్ మై లైఫ్. నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తావా? నీ కన్నులు, నీ ఆలోచనలు, నీ సమస్తం దేవునికి అర్పించడం కనీసమైన బాధ్యతని. అప్పుడు నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడతారు. నీ ద్వారా దేవుని నామము కనపరచబడతారు. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా కొంతమందిని రక్షణలోనికి రావాలా, నీ ద్వారా కొంతమంది రక్షించబడాలా. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయంటే, క్రీస్తు దేహములో, దేవుని మందిరంలో నువ్వు ఒక అవయవముగా నిలిచి ఉన్నప్పుడు. హల్లెలూయా. క్రీస్తు శరీరములో నువ్వు ఒక అవయవం. యు ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. అది నువ్వు గుర్తించి ఫస్ట్, నేను ఈ యొక్క దేహములో, ఈ మందిరంలో ఒక అవయవము అని నువ్వు గుర్తించినప్పుడు, అంటుకట్టబడినప్పుడు, నిలిచినప్పుడే ప్రియమైన వార్త సరైన దేవుడు ఉన్న పాటుగా దేవునికి నీ చేతుల జీవితాన్ని అర్పించు. దేవుని వాక్యం అర్థమైతే సరి చేసుకో. దేవుని మందిరానికి నిర్లక్ష్యం చేయకు. ఇక మీదట నువ్వు అభివృద్ధి చెందాలా, ఎదగాలంటే దేవుని మందిరంలో నుండే, సియోని కొండలో నుండే నువ్వు అభివృద్ధి చెందుతావు, ఎదుగుతావు. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది దేవుడు పెట్టిన విధానం. ఈరోజు నుండి వచ్చే వారం నుండైనా ఒక్క వారం నేను దుమ్మ కొట్టకుండా, ఆదివారము దినమున దేవుని బిడ్డలు ప్రయాణాలు చేయొద్దని వాక్యం ఉంది. ఆదివారము పునరుద్ధానము దినమున ప్రయాణాలు చేయొద్దు. ఆదివారము దినమున దేవుని బిడ్డలు ఇళ్లలో కూర్చోవద్దు.
ఇండ్లు ఖాళీలైపోవాలా? దేవుని బిడ్డలు పునరుద్ధానము దినమున దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దినమును గణపరచవలెను అని ఉంది. గణపరచాలని, నువ్వు ఇష్టపడి దేవుని మందిరానికి రావాలని ఉంది. ఆదివారం దినమున వ్యాపారాలు చేయొద్దనుంది దేవుని వాక్యంలో. ఆదివారము దినమున ఇష్టం వచ్చిన ముచ్చట్లు, లోక వార్తలు నీ ఇళ్లలో కూర్చొని చెప్పుకోవద్దనున్నది వాక్యంలో. ఆదివారము దినమున నీ కోసము దేవుడు తయారు చేసిండని చెప్తూ ఉన్నారు. ఆదివారము దినమునకు క్రీస్తు ప్రభువై ఉన్నాడని ఆయనే చెప్తున్నాడు. నువ్వు ఎట్లా ఉంటున్నావు? ఇంట్లో కూర్చుంటూ ఆదివారం దినమున నువ్వు ఎట్లా ఉంటున్నావు? ప్రయాణాలు చేస్తున్నావు ఆదివారం దినం నీ కోసం తయారు చేసి పెట్టినప్పుడు. ఎట్లా వ్యాపారాలు చేస్తున్నావు? ఎట్లా సాగులు చెప్తున్నావు మందిరానికి రాకుండా? నువ్వు ఎంత ధైర్యం నీకు? ఇది దేవుని ఆలయం అని, దేవుని శరీరం అని మర్చిపోయినావా? మూలాలను మర్చిపోయినావా? బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత ఆనందంగా నీ మందిరంలో నువ్వు ఆనందించిన దాని వ్యక్తివై ఉన్నావు. ఇక మీదట నేను ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి నిర్లక్ష్యం చేయకండి. సమయం గతించిపోతుంది. జీవితం సగము గడిచిపోయినది. ఇంకెప్పుడు సరే, ఇంకెప్పుడు సంఘంతో అడ్డగట్టబడతావు? ఇంకెప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కోసం దేవుని మందిరంలో వాడబడతావు? ఇంకెప్పుడు దేవుని మందిరానికి నిర్లక్ష్యం చేయకు. సజీవ యాగముగా ఆయనకు నువ్వు అర్పించుకో. అప్పుడు ఆయన తన శరీరం యందు పనికొచ్చే పాత్రగా నేను చేసుకుంటాడు. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఇక మీదట నేను సంఘాన్ని నిర్లక్ష్యం చేయ ప్రభు, నాతో నీకు పని ఉన్నది ప్రభు మందిరంలో అని నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను సరి చేస్తాడు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. రావాల్సిన ఆశీర్వాదాలు అక్కడి నుండి మొదలైతాయి. నిర్లక్ష్యం చేయకపోయిన వల్ల దేవుని మందిరం ఈ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో. మరలా చెప్తున్నాడు వాక్యంలో, ఇవి చేసిన ఏడల ఉన్నతమైన శిఖరమును మీదికి నిన్ను ఎక్కిస్తాడు. ఆయన ఎక్కిస్తాడు. ఆయన ప్రమోషన్లు ఇస్తాడు నీకు. ఉన్నతమైన శిఖరం మీదికి నిన్ను ఎక్కిస్తాడంటే ఏంది అది? ఆదివారం రోజున నువ్వు దేవుని మాటకు లోబడి మందిరానికి వచ్చి ఆయన చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు మొదటిగా నేను ఆనందింపచేస్తావు. నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. మొదటి వాగ్దానం. రెండవది, ఇలా నువ్వు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే, డుమ్మాలు కొట్టకుండా, ఒక ఆదివారం డుమ్మ కొట్టకుండా, ఒక ప్రార్థన కూడా ముఖ్యంగా డుమ్మాలు కొట్టకుండా కంటిన్యూ వస్తూ ఉంటే ఉన్నతమైన శిఖరంలోనికి ఆయన నేను ఎక్కించేదని అంటున్నాడు. అనగా యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్, కంటిన్యూగా వస్తూ ఉండాలి, టైమింగ్లో ఉండాలి, అన్ని యాక్టివిటీస్లో ఫుల్ ఫ్లెజ్గా నువ్వు పాల్గొనాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఏ ఒక్కటి నేను పోగొట్టుకోవద్దు. పాటల విషయంలో నేను పోగొట్టుకోవద్దు. స్తుతి ఆరాధన నేను పోగొట్టుకోవద్దు. వాక్యం చదవడము, ఉత్తర ప్రతీత రీతి నేను పోగొట్టుకోవద్దు. సాక్ష్యం చెప్పు, ఏ యాక్టివిటీ నేను పోగొట్టుకోవద్దు. అప్పుడు ఉన్నతమైన శిఖరంలోనికి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. మనుషులు అసలే కాదు. నీకు ప్రమోషన్, ఉన్నతమైన శిఖరం అంటే యూ విల్ బి బ్లెస్డ్ బై యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడతావు. సజీవ యాగముగా నీ జీవితంలో దేవుడిని అర్పించుకో. నిర్ణయం చేసుకో. ఇక మీదట నేను నీ మందిరానికి నిర్లక్ష్యం చేయను. డుమ్మాలు కొట్టను, సాకులు చెప్పను, కారణాలు చెప్పను. ఇది నీ కోసం నువ్వు చేసుకోవాలి. ఎవరి కోసం? నీ కోసం నువ్వు చేసుకోవాలి. నీ కోసం నువ్వు నిర్ణయం తీసుకోవాలనేది వాక్యంలో. నీ కోసం నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తూ. ఏది నీ గుండెలో పెట్టుకోకు, ఏది నీ మనసులో పెట్టుకోకు, ఏది నీ తలంపులలో పెట్టుకోకు. సమస్తము ఆయన సన్నిధిలో అప్పచెప్పు, వదిలేసే. లీవ్ ఇట్ హియర్ ఇన్ ద ఫుడ్ స్టోర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మందిరంలో వదిలి అప్పచెప్పు, సమర్పించు.